అందరూ చూద్దామా? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మరి ప్రక్కన మరి ప్రియులు కూర్చున్న బిడ్డలు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిన్నటి దినాన మరి మీ మధ్యలోకి రాలేదు. మరి రోడ్డు దగ్గర ఒక ప్రత్యేకమైన మరి ప్రార్థన, అలాగే మందిరంలో కూడా ప్రార్థన జరిగింది. సో మరి రెండు ప్రార్థనలు బట్టి అక్కడ మరి ఉండటం జరిగింది. దేవునికి స్తోత్రం. నిన్నటి దినాన మీరు ధ్యానించిన అంశము సిలువ ధ్యానములో ఇస్సాకు బలి అదేనా? మరి ఏంటి మరి స్రవంతి ఏంటో ఆలోచిస్తాను. ఇస్సాకు బలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యొక్క బలి. దేవునికి స్తోత్రం అనే మాటను మనము నిన్నటి దినాన మీరు ధ్యానము చేస్తున్నారని మన దగ్గర మరి ఒక ఈ 40 దినాల యొక్క పట్టిక ఉన్నది. ప్రతిరోజు ఒక అంశం తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుండి అది మనము దానిలో నుండి మనము ఒక్కొక్క అంశాన్ని మనము మరి అలాగూ ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఎక్కడైనా రోడ్డు దగ్గరైనా ఈ యొక్క అంశ ప్రకారంగానే మనం వెళ్తున్నాం. ఈ 40 దినాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చక్కగా దేవుని గూర్చిన మాటలు ఎంతో మనకు అవసరమై ఉన్నది. దేవుని మాటలు మనం వినాలి. దేవుని మాటలు వింటూ ఉంటే వినుట వలన విశ్వాసము కలిగిద్ది. విశ్వాసం వలన దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. మంచిది. ఇది ఎన్నో రోజయ్యా అంటే 5 దినాలు అయ్యి 6వ రోజున ఈ సిలువ ధ్యానములో మనము దేవుని మాటలు మనం వింటున్నాము, ధ్యానిస్తున్నాం. దేవుని కృప చేత సంఘ క్షమాభివృద్ధి కొరకై, మన కుటుంబముల అవసరత తీర్చుట కొరకై, ఇదిగో మరి యవన బిడ్డలు దేవుని యొక్క రక్షణలో ముందుకు కొనసాగుట కొరకై, అలాగే వారికి ఉన్నతమైన భవిష్యత్తు కొరకై ఇలాగున్న ఒక్కొక్క రీతిలో ఒక్కొక్క అంశాన్ని పెట్టుకొని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు తన కార్యములన్నీ కూడా అదిగో మరి తన చిత్త ప్రకారముగా సమకూర్చి సమస్తము జరిగించునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయం 3వ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారుల కంటే అందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను అన్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో మనం చూస్తే ఇదిగో మరి అంటున్నాడు కదా, ఇక్కడ యోసేపును గురించి ఇక్కడ రాయబడి ఉంది. యోసేపు ఎవరయ్యా అంటే, ఎవరి కుమారుడయ్యా అంటే యాకోబు. యాకోబుకి మరొక పేరు ఇశ్రాయేలు. ఇశ్రాయేలు యొక్క కుమారుడు, యాకోబు యొక్క కుమారుడు. ఆ కుమారుడు గురించినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుకున్నాం. ఈ దినము దేవుని బిడ్డలారా మన అంశం ఏంటయ్యా అంటే యోసేపుకును ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మధ్య అదిగో ఒక పోలిక కలదు. దేవునికి స్తోత్రం. అక్కడ యోసేపు ఉన్నారు, ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నారు. వారిలో ఇద్దరు జీవితాలలో కొన్ని పోలికలు ఉన్నాయి. వాటిని మనము ఈ దినాన కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. మనం చదువుకున్నాం ఇక్కడ ఆదికాండం 37:3వ వచనములో యోసేపును ఎక్కువగా ప్రేమించాడట. అదిగో ఎందుకు ప్రేమించాడయ్యా అంటే అక్కడ ఇశ్రాయేలుగా యాకోబుగా తన కుమారుడట, వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు, తనకు చాలా ఇష్టమైన కుమారుడు. అతడంటే చాలా తన తండ్రికి ఎంతో ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి యోసేపు అనబడినటువంటి మాటకు అర్థం ఏమిటయ్యా అంటే అభివృద్ధి నొందుట.
యోసేపు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి ఉంది. యోసేపు ఏ స్థలములో ఉంటే ఆ స్థలములో అభివృద్ధి చెందాడు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ తన ప్రజలు విస్తరించబడ్డారు. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క సన్నిధి యోసేపుతో ఉన్నది. యోసేపు ఎక్కడ ఉంటే ఆ దేశములో దేవుని కార్యాలు జరిగినాయి. యోసేపు ఎక్కడ ఉంటే అక్కడ కార్యాలన్నిటిలో కూడా దేవుడు అత్యధికముగా జరిగించాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసయ్య కూడా ఆయన అదిగో ఎక్కడ ఉంటారో అక్కడ తన ప్రజలు ఆశీర్వదించబడతారు. ఎక్కడైతే తన యేసయ్య అడుగు పెట్టాడో ఆ గ్రామములో, ఆ పట్టణములో ఆ ప్రజలు ఎంతోమంది స్వస్థత పడ్డారు, ఎంతోమంది విడుదలయ్యారు, ఎంతోమంది బాగుపడ్డారు, ఎంతోమంది స్వస్థత పడ్డారు, ఎంతోమంది వారి శాపములు, ఎంతోమంది వారి లోపములు, ఎంతోమంది వారికి ఉన్న బలహీనతలు విడుదలైపోయినాయి. దేవునికి స్తోత్రం. యేసేపు అదిగో పట్టణములో ఆశీర్వదిస్తే యేసయ్య సమస్త దేశములోనే ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అందరూ గట్టిగా చూద్దామా? హల్లెలూయా. అందుకోసమే ఈరోజు నా చక్కటి పోలిక ఉంది. వాటిలో ఒకటి చదువుకున్నాము. అక్కడ అంటాడు కదా, యేసేపును ఎక్కువగా ప్రేమించెను. తండ్రి ప్రేమిస్తాడు. ఈరోజు నీ తండ్రి అయినా నా తండ్రి అయినా మన ఇంట్లో ఉన్నటువంటి తండ్రి పిల్లల మీద ప్రేమ ఉంటుంది. దేవునికి స్తోత్రా. ఒకసారి అంటావు, నేనంటే అసలు మా నాన్నకి అని నువ్వు అనుకుంటావు. ఎందుకంటే తెలుసా, నీ రక్తము ఆయనలో ఉన్న రక్తము ఒకటే. నువ్వు బాధపడితే చూడలేడు, నువ్వు ఏడిస్తే ఆయన తట్టుకోలేడు, నువ్వు కష్టాల్లో ఉంటే ఆయన సహించలేడు, నువ్వు బాధల్లో ఉంటే ఓర్చుకోలేడు. నా కొడుకుని, నా కూతురని, నా బిడ్డని ఎంతో జాలి ఆయనకి. దేవునికి స్తోత్రా. యేసేపును కూడా ఎక్కువగా ప్రేమించాడంటే తండ్రి. దేవునికి స్తోత్రా. అలాగనే ఇక్కడ అంటున్నాడు మత్తయి సువార్తలో, ఇదిగో మరి 3వ అధ్యాయములో 17వ వచనాన్ని చదువుకుందాం ఈ దినాన. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వాక్యము. మరియు ఇదిగో ఇక్కడ అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు కూడా యేసయ్యను కూడా అంటున్నాడు కదా, యేసయ్యను అంటున్నాడు కదా, కుమారుడు విషయములు అంటున్నాడు. భూలోకములకు వచ్చినటువంటి కుమారుడు యేసయ్య ఇదిగో మరి తండ్రి మాట ఈయన లోకానికి వచ్చాడు. ఆయన గురించి అదిగో తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చింది. అది ఒక శబ్దం వచ్చింది. యేసయ్యను గురించి కూడా మాట్లాడుతున్నాడు తండ్రి. తండ్రి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈ లోకానికి పంపించాను, తన ప్రజల కోసము, నా ప్రజల కోసము రక్షించడానికి పంపించాను, ఆ పని చేయడానికి మరి ఈ లోకానికి వచ్చాడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నా. దేవునికి స్తోత్రం. తన ప్రజలు నరకానికి పోతా ఉంటే, తన ప్రజలు అదిగో ఆ విధమైన శాపములో ఉంటే, ఆ పాపములో ఉంటే విడిపించడానికి ప్రభువైన ఓ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? ప్రేమించే పంపించాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఒక శబ్దం వినబడుతుంది, ఒక స్వరం ఒక శబ్దం వినబడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ అంటాడు కదా 17 ఇందులోనే 17వ అధ్యాయము 5వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యను గురించినటువంటి మాటలు అక్కడ కనబడతా ఉన్నాయి. చూద్దామా? అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను. ఎవరంట? యేసయ్యను, అదిగో యోహానును, యాకోబును, యోహానును. అక్కడ ఎవరంట? ముగ్గురట ఎత్తైన కొండ మీద. మొదట వచ్చిన చదువుదాం మాట. 6 దినములైన తరువాత యేసు, పేతురును, యోహానును, యాకోబు. ఇప్పుడట యేసయ్య 6 దినాలైన తర్వాత, ఎన్ని దినాలు ఇది? దేవునికి స్తోత్రా. ఈ 6వ దినమున ఆయన తన శిష్యులనంట ఈ 12 మందిలలో ముగ్గురు తీసుకున్నట్ట ఎక్కడ దాకా తీసుకెళ్ళాడట?
ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళాడట. దేవుని బిడ్డలారా, వారి మీద యేసయ్య ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. వారిని ప్రేమించి అంటున్నాడు కదా, ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడట. అక్కడట దేవుని తండ్రికి అడుగుతున్నాడట. ఇలాగా కంటిన్యూ చేద్దాం. అక్కడ ఒక మాట కంటిన్యూషన్గా ఇందాక ఎక్కడైతే ఆపావో అక్కడి నుంచే యేసు పేతురును యాకోబును ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించుచున్నది, ఆయన వస్త్రములు మోషేయు ఏలియాయు వారికి కనబడి మాట్లాడుచున్నారు. కనుక ఎత్తైన కొండ మీద జరుగుతున్న సంభాషణ ఏంటో తెలుసా? ఇదిగో మరి అనుభవం ఏంటో తెలుసా? వారట ముఖములు ఎలాగున్నాడు? సూర్యుని వలె ప్రకాశిస్తున్నాయట. వస్త్రములైతే తెల్లని మెరుపులాగున్నాయట. వారట ఇదిగో మరి మార్పు చెందుతున్నారు. ఆ కొండ పేరు రూపాంతరపు కొండ. అది మారుస్తూ ఉంటుంది. అదిగో తన జీవితాలను మార్చేస్తుంది. ఆ కొండ అనుభవం ఏంటో తెలుసా? అదిగో వారి జీవితాలు ఉన్నట్టుగా అట్టానే ఉంటుంది కాదట. అదే మనసు కాదట, అదే లోకం కాదట, అదే పాపము కాదట, అదే శరీరాశ కాదట, అదే నేత్రాశ కాదట, అదే జీవడంబం కాదట. వారు మార్చబడతా ఉన్నారు. ఆ కొండ అనుభవంలో అలాగ మార్చబడతా ఉంటే ఎవరు కనపడుతున్నారంటే మోషేయు ప్రవక్తలు కనపడుతున్నారు. దేవుని యొక్క ప్రవక్తలు దేవుని బిడ్డలు కనపడుతున్నారు. వారితో మాట్లాడుతూ ఉన్నారట. అయితే అప్పుడు పేతురు, ప్రభువా, 5వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం. ఇప్పుడు అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. కనుక ఇదిగో తండ్రి అయిన దేవుడు రెండోసారి మాట్లాడుతున్న మాట. ఇదిగో యేసయ్య కొండ మీద ఉండగా, ఆయన రూపం మారి ఉండగా, ఆయన వస్త్రాలు మారి ఉండగా, ఆయన ముఖము మారి ఉండగా, అదిగో ఆయన అలాగా యేసయ్య అలాగా ఉంటున్నప్పుడు తండ్రి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా. ఇప్పుడు తండ్రి నిన్ను నన్ను ఎంత దేని విషయంలో ఆనందిస్తాడంటే ఎత్తైన స్థితి కలిగి ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, రూపాంతరం చెందే అనుభవం కలిగి ఉండాలి. మన ముఖము మార్చబడాలి, మన హృదయము మార్చబడాలి, మన తలంపులు మార్చబడాలి, మన నడక మార్చబడాలి, మన యొక్క మార్గాలు మార్చబడాలి. ఈ సిలువ ధ్యానములో మన జీవితాలు మార్పు కలగాలి. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ మనలను కోరుకుంటున్నా. యేసయ్యే ఆయన కొండ మీద తన తీసుకెళ్ళినటువంటి ముగ్గురు పేతురు, యాకోబులను ఆ మార్పు అనుభవాన్ని కోరుకున్నప్పుడు ఈరోజు మన సంఘముగా నిన్ను నన్ను కూడా మార్పు కోరుకుంటున్నా. గతంలాగా కాదు, మనము మార్పు ఒక పట్టుదల కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన మెలుగు కలిగి ఉండాలి. ఈ రోజు గతించుచున్నది ఈ రోజు జరిగిపోతుందంటే ఈ రోజు నా జీవితాల్లో కార్యం చూడాలి, నా దేవుని సన్నిధిలో మార్పు చూడాలి, యేసయ్యను ప్రేమించే అనుభవం కావాలి, ఆయన ఆజ్ఞలను గైకొనే అనుభవం కావాలి, దేవుని చిత్తానుసారముగా నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. అదే తండ్రి మన నుండి కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్ర. ఇక్కడ అలాంటి అనుభవము కనబడతా ఉంది, ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఆదికాండం 37:2 వచనం చదువుకున్నాం. యేషోబులోను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిలో ఉన్న పోలికలో ఇదిగో మరి 2వ అనుభవాన్ని చూద్దామా? 37:2 వచనం. యాకోబు వంశావళి ఇది. యేసేపు 18 ఏండ్ల వాడయి తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్కా కుమారుల యొద్దకును జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. ఇక్కడంట తండ్రి బాధ్యత కలిగి ఉన్నాడు. చిన్నప్పటి నుంచే బాధ్యత యేసేపుకి చిన్నప్పటి నుండి. ఎన్ని ఏండ్లు అంటే అప్పటికి? అంటే 17 సంవత్సరాల్లోనే
అదిగో చిన్న వయసులోనే ఒక బాధ్యత, మందలు మేపుతాకెళ్తే అక్కడికి వెళ్తున్నాడట. అయ్యా ఫలానా 2 పేర్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండయ్యా, ఆ మందను కాసుకుంటా ఉండయ్యా, ఎండైనా వర్షమైనా ఇదిగో ఏదైనా కష్టమైన బాధ అయినా వాళ్ళతో పాటు ఉండయ్యా అంటే తండ్రి మాట విన్నాడు. ఈయన అక్కడ ఉంటున్నాడు. అయితే అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉన్నవాడు. దేవునికి స్తోత్ర. కనుక ఇక్కడ మనం చదువుకుంటే జిల్ఫా కుమారులు అక్కడ మరి ఎలాంటి వాళ్ళయ్యా అంటే చెడుతనం ఉంది వాళ్ళలో. చెడు ఉంది, చెడు మాట్లాడుకుంటూ ఉంటారు, చెడు ఆలోచనలు కలిగి ఉంటారు, పాపపు ఆలోచనలు కలిగి ఉంటే ఇవన్నీ అసలు కాదు. మా నాన్నతో చెబుతా, నాకు మీరు ఇట్లా మాట్లాడుకుంటారా? మాట్లాడుకోకూడదు కదా, చెడు చెప్పుకోకూడదు కదా, చెడు అనగోకూడదు కదా. మీరు చెబుతారా కానీ, నానా నన్ను అక్కడ ఉండమన్నావు కదా నాన్న, వాళ్ళ చెడు చెప్పుకున్నారు, అంత చెడే అని తండ్రికి అన్నీ చెబుతున్నాడట. యేసేపు చెడుని సహించేవాడు కాదు, చెడుని విని ఓర్చుకునేవాడు కాదు. చెడు అంటే తనకు ఇష్టం లేదు, చెడు ఆలోచన అంటే అతడు ఒప్పుకోడు, చెడు తలంపులంటే ఒప్పుకోడు, చెడు ఉద్దేశాలంటే ఒప్పుకోడు, చెడు నడకంటే ఒప్పుకోడు, చెడు ప్రవర్తన అంటే ఒప్పుకోడు. యేసేపులో అది ఉంది. అందుకోసమే ప్రభువైన యేసయ్య ఇక్కడ చెప్పుచున్న ఈ మాటను మనం చూస్తే ఎబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనం చదువుదామా? ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. యేసయ్య ఎలాంటి వారట? నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు, నీతిమంతుల కుటుంబాలను ప్రేమిస్తాడు, నీతిమంతులు కష్టంలో ఉంటే వాళ్ళని ప్రేమిస్తాడు, నీతిమంతులు ఆపదలో ఉంటే ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులు శ్రమలో ఉంటే ఆయన ప్రేమిస్తాడు, నీతిమంతులు ఎక్కడైతే ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో, ఏ బాధలలో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో వారిని ప్రేమిస్తాడు ఆయన. అందుకోసమే నీవు ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించాడట. యేసయ్య నువ్వేంటో తెలుసా? దుర్నీతి అంటే చెడు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, చెడు విద్యమో ఆయనకి ఇష్టం ఉండదు, చెడు నడత ఆయనకి ఇష్టం ఉండదు, చెడు అనేది ఆయన దగ్గర లేనే లేదు. ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని కాదండి. దేవునికి స్తోత్ర. ఇదిగో ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నా, ఇదిగో 6వ దినమున ఈ శిలువ ధ్యానములో ప్రభువైన యేసయ్య ఎవరో తెలుసా? ఆయన తన ప్రజలు ప్రేమిస్తాడు కానీ తన పాపం ఉంటే ఒప్పుకోడు. ఆయన ఒప్పుకోడు. ఎవరి కోసం వచ్చాను అన్నాడట ఆయన? పాపుల కోసమే వచ్చాను. కాబట్టి ఈరోజు నీ కోసం నా కోసం వచ్చాడు. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ మనలో ఉన్న పాపాన్ని మాత్రము ఆయన ద్వేషించే ఆయన. అందుకోసం ఎక్కడంటున్నాడు, నీవు పాపముని ద్వేషించేవాడు అయ్యా. చెడు అనేది ఆయన దగ్గర లేదంతే. యేసయ్య అన్నాడు కదా, నాలో పాపముందని ఎవరైనా రుజుపరచగలరా అంటే, అదిగో అక్కడ ఉన్న కోర్టులో ఉన్నటువంటి అధికారి మొదలుకొని అందరూ చూశారు, ఒక్కరు కూడా ఆయన పాపం అనేది రుజువు లేదు. దేవునికి స్తోత్ర. అందరూ చోట హల్లెలూయా. యేసేపేమో తన తండ్రికి చెప్తున్నాడు వచ్చి, నానాలు వాళ్ళు పాపం వాడు చెడు అనుకుంటున్నారు అని. ఎందుకు? యేసయ్యేమో ఈ చెడును తీసివేయడానికి వచ్చేసాడు ఈ సిలువలో. ఈ సిలువలో నీ కోసము నా కోసము బలి అయినది ఎందుకో తెలుసా? బలి అర్పణ ఎందుకు అయ్యాడో తెలుసా? 3 రేకుల మీద ఎందుకు వేలాడి ఉన్నాడో తెలుసా? ఆయన ముళ్ళ కిరీటం పెట్టుకున్నది ఎందుకో తెలుసా? ఆయన ప్రక్కల పల్లె మీద ఎందుకు పొడిపించుకున్నాడో తెలుసా? ఎందుకు ఆయన అదిగో సిలువ మరణం పొందినాడు తెలుసా? ఇదిగో మనలో అట్టి పాపం ఉండడానికి వీల్లేదు, నీతిమంతులుగా చేయాలని. దేవునికి స్తోత్ర. నీతిమంతులు ప్రేమిస్తాడు ఆయన. వారు కష్ట దినాల్లో ఉండొచ్చు, వారు బాధల్లో ఉండొచ్చు, వారు ఎలాగైనా ఉండొచ్చు, వారు ప్రేమిస్తాడు ఆయన. ఆయన ప్రేమిస్తాడు. బెతనియా గ్రామానికి వెళ్తే ఎవరుండే వాళ్ళు అంటే అక్కడ మరియా మార్త, పెద్ద పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు, సేట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ, బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు అసలుకే తల్లిదండ్రులే లేరు, పేదోళ్ళు. అంత ప్రేమ యేసయ్యకి. ఆయన దగ్గర తారతమ్యమేమీ లేదు.
ఆడు పెద్దవాడా, చిన్నవాడా, లేకపోతే ఉన్నవాడా, లేనివాడా, అదుగు బంగారం ఉందా, బంగారం లేదా? ఆయనకి అది లేనే లేదు. మనుషులకైతే అది నావాడండి, అది మావాడేనండి, మా ఇంటి పేరటండాడు, ఆ తప్పు చేసిన అయితే ఏంటి మావాడాడు, ఇంటి పేరటంటే చేయొచ్చు, లేదా బలగం ఉంటే చేయొచ్చు, లేకపోతే మాట ఉంటే మంచోడైనా పచ్చారులు దొంగ 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 అంటే దొంగడైపోతాడు. వాడు మంచోడే, కానీ ఏమంటున్నారు వీళ్ళు? కానీ అది ఆయన అలాంటి ఆయన కానే కాదు. రెండో అనుభవం ఏంటో తెలుసా? దుర్నీతి ఆయనకి ఇష్టమైనది కాదు. మూడో అనుభవంలోనికి మనం వెళ్తే ఇక్కడ మనం చదువుకుందాము. ఆదికాండం 37:11. ఆదికాండము 37:11 అతని సహోదరులు అది యేసోబు అంటే తన అన్నలందరికీ కూడా అసూయ. ఆ యేసోబు అంటే అసూయతో ఉన్నారు. ఎందుకంటే యేసోబుకు కళలు వస్తాయి. ఈ కళలన్నీ చెప్పేవాడు. ఈ కళలు చెప్పి, నానా రాత్రి ఒక కళ వచ్చింది నానా అన్నాడు. ఏంటి ఆ కళయా? అందరు వింటున్నారు, అన్నదమ్ములు అందరూ కూడా ఉన్నారు, అందరూ వింటున్నారు. నాన్న పొలము కోసారు నాన్న, ఆ కోతే అన్ని పనులన్నీ లేవు, అన్ని 11 పనులేమో అలాగా, అసలు బొక్కబార్లు పడి ఉన్నాయి నాన్న, ఒక పని మాత్రం ఇట్లా నుంచుంది నాన్న అన్నాడు. వీళ్ళు అంటారు, వీళ్ళకి అర్థమైపోయింది, పనుకున్నదే మేము, నుంచున్నది నువ్వా అంటే నీకు మేము సాగిలు పడేవాళ్ళమా, మేము మొక్కే వాళ్ళమా, నీకు నమస్కరించే ఎన్నోవాడివి, నువ్వు చిన్నోడివి, మేము పెద్దోళ్ళమే, నీకెంత అని వీడికి ఏదైనా కానీ చేయాల్సిందే, ఎక్కడ దొరుకుతాడా అని యేసోబు మీదట అసూయ వచ్చేసిందంట. అసూయ వచ్చేసిందట. మనుషుల దగ్గర అసూయ రావాలండి ఎంతసేపు అండి? ఆ పరిణ 3 సార్లు నువ్వు కట్టెను చేరకుండా గట్టు మందిరానికి వచ్చేటప్పుడు ఆ పరిణ ఏమంటారు తెలుసా? అమ్మో ఆమె అంట నన్ను అసలుకే 3 రోజుల నుంచి వస్తున్నాను, మరి చూసినాను 3 రోజుల నుంచే, అసలు ఏం చేరకతుందే, ఎక్కడి నుంచి డబ్బులు అంటావు అని రకరకాల అనుకునే వాళ్ళు బోచుడు మంది. అసూయ. ఏదైనా తీసుకున్నా, ఏదైనా చేస్తున్నా, ఏదైనా నువ్వు కొన్నావా, ఏదైనా నువ్వు చేసావా, ఏదైనా కట్టావా, ఏదైనా చేస్తున్నావా, అసూయ పడే వాళ్ళు ఉన్నారు. అన్నదమ్ములే, యేసోబు అన్నదమ్ములే అసూయపడ్డారు. తన ఇంటి వారే ఓర్చుకోలేకపోతున్నారు. యేసోబును చూసినప్పుడు విరసపడిపోతున్నారు, అసూయపడిపోతున్నారు. యేసోబు అంటే కోపం వచ్చేస్తుంది. ఏదో ఒక రీతిలో అతన్ని చంపాలి, ఎక్కడైనా కానీ అతను దొరుకుతాడేమో, ఎక్కడ దొరికితే అక్కడ చంపేస్తామో అని ఆలోచన వచ్చింది అసూయ చేత. అసూయ ఎక్కడ దాకా తీసుకెళ్ళిద్దంటే చంపటం దాకా తీసుకెళ్ళిపోతుంది. మొదటి నరహత్య చేసింది మనుషుడు ఎవరో తెలుసు భూమి మీద? కయ్యూను. అన్నయ్య తమ్ముడు చంపేశాడు అసూయ చేత. మొదటి నరహత్య అక్కడే జరిగింది. నా తమ్ముడు ఉండటానికి వీల్లేదు, నా తమ్ముడి పేరు దేవుడు చెప్పకూడదు, నా తమ్ముడు అంటే అసలు భూమి మీద ఉండకూడదు అని రాయి పెట్టి కొట్టి చంపేశాడు. ఏమైనా అపకారం చేశాడా, హాని చేశాడా, ఏదైనా నష్టపెట్టాడా? కానీ అసూయ అట్లానే లెగిసిద్దండి. ఒకరు చూస్తే ఒకరు, ఒక కుటుంబం చూస్తే ఒక కుటుంబము, ఒక సంఘం చూస్తే ఒక సంఘము, లేక ఒక సేవకుని చూస్తే ఇంకో సేవకులు, ఇంకా 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 చెప్పాలి అంటే ఎన్నో ఉన్నాయి. అసూయ చేత లెగిసే ఎన్నో ఉన్నాయి. ప్రార్థనే. కాబట్టి ప్రభు సన్నిధానములో ఇక్కడ అలాగున కనబడతా ఉంది. ఇక్కడ అసూయ అనేది కనబడతా ఉంది. అయితే ఇక్కడ బైబిల్ అంటాడు కదా, మత్తయి సువార్త 27:18 మనం చదువుకుంటే, మత్తయి సువార్త 27:18 చదువుకుందామా? కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని
మీరు కోరుచున్నారు. పిలాతు అంటే గవర్నర్కి ఒక ఆప్షన్ ఉంది. ఆగస్టు 15కి లేకపోతే ఇదిగో మరి జనవరి 26వ తారీఖున అంటే మరి రిపబ్లిక్ డే లేదా స్వతంత్ర రోజు ఒక ఖైదీని విడుదల చేయటం అనేది ఇప్పుడు కూడా ఉంది ప్రభుత్వాలలో. అప్పుడు ప్రభు ఉన్న కాలములో కూడా ఉంది. ఆ కాలములోనట అంటున్నాడు పిలాతు, అంటున్నాడు తీర్పు తీరుస్తున్నటువంటి పిలాతు, యేసయ్యను చూచిన వాడు, యేసయ్య దగ్గర తప్పైనను నేరమైన కనుగొనలేనటువంటి వాడు, అదిగో ఇతడు ఏ విషయంలో కూడా ఇతడు నేరస్తుడు కాదని రుజువు చేసుకున్నవాడు, తన భార్య ఒక తాకీదు ఇచ్చి ఇదిగో ఆ నీతిమంతుడు జోలికి వెళ్ళొద్దని చెప్పినటువంటి ఆ తరువాత మాట్లాడుతున్నటువంటి ఆ పిలాతు, నేను ఈ యొక్క పండుగలలో, ఈ గొప్ప పండుగలలో ఒక ఖైదీని విడుదల చేయట వాడుక. ఒక ఖైదీ విడుదలవుతాడు. అయితే నేను ఎవరిని విడుదల చేయవలనని ప్రజలకి ఇచ్చాడు ఆప్షను. ప్రజలు కోరుకుంటారు, ఏమైతే కోరుకుంటారో అదే చేస్తారు. ఎవరైతే ఎక్కువ ఇదిగో మరి ఆ యొక్క ప్రజలు మొగ్గు చూపుతారో వాళ్ళకి ఆ విధమైనటువంటిది మరి విడుదల కలిగిద్ది. అప్పుడు అంటున్నారు కదా, ఎవరిని కోరుకుంటారు? ఇద్దరున్నారు అక్కడ. బర్బా ఉన్నాడు, బందిపోటు దొంగ, అంతకుడు, నేరస్తుడు, దోపిడీదారుడు. బర్బా ఉన్నాడు, ఇదిగో యేసుక్రీస్తు అనబడిన ప్రభు ఉన్నాడు. ఎవరు కావాలని అడిగారు. అడిగితే బరబ్బానా, క్రీస్తు అనబడిన యేసునా అని వారిని అడిగిన చాయిస్ ఇచ్చారు. ఎవరు కావాలి? యేసయ్య కావాలా? ఇదిగో బర్బా కావాలా? దొంగ కావాలా? యేసయ్య కావాలా? లోకము కావాలా? యేసయ్య కావాలా? ఇదిగో శరీరాశులు కావాలా? యేసయ్య కావాలా? నేత్రాశులు కావాలా? యేసయ్య కావాలా? ఈ జీవబడము కావాలా? ఇదిగో యేసయ్య కావాలా? ఈ 3 నెలల ముచ్చట కావాలా? యేసయ్య కావాలా? శాశ్వతమైన యేసయ్య కావాలా? ఇదిగో ఈ లోకములో కొంతకాలమే ఉండే ఇదిగో ఈ అల్పకాల పాపభోగం కావాలా? అడుగుతున్నాడు అక్కడ. ఎవరు కావాలనుకుంటున్నారు అంటే ఏలయనగా ఏ చేత అంటండి? అసూయ చేత ఆయనను అప్పగించిరని దేవునికి స్తోత్ర. ఎవరు కోరుకున్నారంటే బర్బానే కోరుకున్నారు. యేసయ్య మాకొద్దు, యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య బాగు చేశాడు, యేసయ్య దెయ్యాలను వెళ్ళగొట్టాడు, యేసయ్య కుటుంబాలు కట్టాడు, యేసయ్య చనిపోయిన వాళ్ళు బ్రతికించాడు, యేసయ్య కుటుంబాల్లో నెమ్మదినిచ్చాడు, యేసయ్య శాంతినిచ్చాడు, యేసయ్య ఆయన సమాధానమనిచ్చాడు. అయితే వారు కోరుకున్నది బర్బాయే కావాలి, బందిపోటే కావాలి. కారణం ఏంటో తెలుసా? అసూయ. లోకము అలాగే ఉంది, లోకము తీరు అలాగే ఉంది. ఈ రోజున శిలువ ధ్యానములో ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు అలాగున్న అసూయ చేత ఈ లోకములో ఉన్నట్టయితే నీవు లాస్ అయిపోతావు. వద్దు, యేసయ్య కావాలి. నీ కోసము నా కోసము యేసయ్య బలి అయ్యాడు. నీ కోసము నా కోసము రక్తము కార్చాడు. నీ కోసము నా కోసము శిలువలో ఆఖరి రక్తము బొట్టు వరకు కూడా కార్చాడు. యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య నమ్ముకోవాలి. యేసయ్య నీ కోసం త్యాగం చేశాడు. యేసయ్య నీ కోసము రక్తమంతా ధారపోసాడు. యేసయ్య నీ కోసము తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్ర. యేసయ్య కోసమే బ్రతుకుదావా? యేసయ్య కోసమే బ్రతకా. యేసయ్యలోనే జీవించాలి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆదుకునే దేవుడు యేసయ్యే. దేవునికి స్తోత్ర. ఆయన నిన్న, ఆయన నేడు, ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మార్చే దేవుడు. నీ కుటుంబాన్ని మార్చే దేవుడు, నీ బిడ్డలను మార్చే దేవుడు, నీ ఉద్యోగ స్థితిని మార్చే దేవుడు, నీకున్న కష్టకాలాలు మార్చే దేవుడు, నీకున్న ఆపదలు తీసే దేవుడు, నీకున్న అవసరతలు తీర్చే దేవుడు. యేసయ్యను నమ్ముకుంటే పరలోక రాజ్యం ఉంది. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఈ రాత్రి ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాటలు, యేసేపు తన అన్నలందరూ అసూయ. ఇప్పుడైతే లోకమంతా కూడా అసూయే. కాబట్టి ఈరోజు యేసయ్యను నమ్ముకుందాం. ఏది ఏమైనా, ఏది ఎలాగున్నా యేసయ్య కోసం ఉందాం. యేసయ్య పాదాలు పట్టుకుందాం. యేసయ్యలో జీవిద్దాం. యేసయ్య కొరకు యవ్వన బిడ్డలు, యేసయ్య కొరకు పెద్దలు, యేసయ్య కొరకు సంఘము నిలబడాలి. రాకడ దగ్గర అవుతున్న దినములలో ప్రభు మాట విందాం. నిత్య రాజ్యమునకు వారసులవుదాం. దేవుడి మాటలు ప్రభు మన వినికిడులు దీవించి ఆశీర్వదించునుగాక.